Hi viewers, welcome to Markets at 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాయని చెప్పుకోవచ్చు. బట్ చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ కొంత కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్లో ఒక చిన్నపాటి డిప్ అనేది చూస్తున్నాం. బట్ స్టిల్ మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్ టు ఫ్లాట్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెక్టర్ స్పేస్లో స్టాక్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువగా కొంత స్టాక్ స్పెసిఫిక్ మోడ్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మోడ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉండడం గమనిస్తున్నాము. సెన్సెక్స్ విషయాన్ని కనుక వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 163 పాయింట్స్ అప్సైడ్తో 36,239 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 85 పాయింట్స్ పాజిటివ్గా 36,162 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ చూసుకున్నట్టయితే 54 పాయింట్స్ అప్సైడ్తో కీ లెవెల్ అయిన 10,900 లెవెల్ అబో అంటే చూసినట్టయితే 10,913 ఆ రేంజ్లో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 34 పాయింట్స్ పాజిటివ్గా 10,894 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 42 పాయింట్స్ అప్సైడ్తో 27,267 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 67 పాయింట్స్ పాజిటివ్గా 27,192 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మంచి అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కొంతవరకు మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ హైయర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 1,086గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 495గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసినట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.5%, టాటా స్టీల్ 2.21%, హిండాల్కో 1.79%, టైటాన్ కంపెనీ 1.73% అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా టాప్ 3 ఆఫ్ ద గెయినర్స్ కూడా మెటల్స్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. మెటల్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్ మెటల్స్లో కొంత ర్యాలీ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొంతవరకు మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆటో స్పేస్ స్టాక్స్లో కూడా ఒక చిన్నపాటి ర్యాలీ అనేది కనిపిస్తోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే సిప్లా అరౌండ్ 0.5%, హెచ్డిఎఫ్సి 0.33%, కోటక్ మహీంద్రా 0.19%, రిలయన్స్ 0.20% అండ్ ఎన్టీపీసీ 0.20% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ ఆ విషయాన్ని కనుక వస్తే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో నికై మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 62 పాయింట్స్ వరకు నెగిటివ్ బస్లో ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 15 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 341 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 85, కోస్పీ 12 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 10 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే 19 పాయింట్స్ పాజిటివ్గా 10,940 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 69.80తో ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే ఎంఆర్పిఎల్ 2.74%, నాల్కో అరౌండ్ 2.5% అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 2.16% అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్లో ఒక 1.5% పైగానే ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే డ్రెడ్జింగ్ కార్ప్ అరౌండ్ 16% అండ్ గ్యాబ్రియల్ ఇండియా 8.5%, అహ్లువాలియా 7.72%, GM బ్రీవరీస్ అరౌండ్ నియర్లీ 5% అండ్ దీపక్ నైట్రేట్ అరౌండ్ 3% వరకు పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ రోజుని కొంతవరకు పాజిటివ్ నోట్తో మన డేని స్టార్ట్ చేయడం జరిగింది. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ని మార్కెట్ నిలబెట్టుకోలేక అక్కడ నుండి కూడా ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్ చూసుకుంటే కొంతవరకు ఫ్లాట్ ధోరణిలోనే మూవ్ అవుతూ వస్తున్నాయి స్టాక్ స్పెసిఫిక్ మోడ్లో. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇవాల్టి మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు అండ్ ఈ వీక్ అంతా కూడా మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు?
సార్ మన లాస్ట్ ఫ్యూ డేస్గా మనం ఒక చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కీలకమైన ఇండిసెస్ అనేది అక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఫాలో బయింగ్ అనేది రావడం లేదు. కాబట్టి ఓపెనింగ్ కొద్దిగా హైలో ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ ఒకసారి అక్కడ నుంచి కరెక్షన్ మోడ్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఒక సపోర్టివ్ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఒక రిస్క్ లెవెల్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ హై వచ్చేసి 10,960 10,965 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఈరోజు 10,922 వరకు బౌన్స్ వచ్చినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో ఒక ట్రేడర్స్ కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు లాంగ్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో మనకు మేజర్గా సెక్టరల్ వైజ్గా గమనిస్తే ఐటీ సెక్టర్ కొద్దిగా వీక్నెస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఫార్మా కానీ మెటల్స్ కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫార్మా అండ్ స్టాక్స్లో సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డీస్ అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్లో అప్సైడ్ మూమెంటం ఈరోజు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఒక టెక్ మహీంద్రా ఇలాంటి స్టాక్స్లో వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వొలాటిలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే మార్కెట్ నార్మల్గా అప్ సైడ్లో ఉన్నప్పుడు వొలాటిలిటీ ఇండెక్స్ అనేది డౌన్ సైడ్లో ఉండాల్సింది. కాకపోతే ఈరోజు అది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అంటే హయ్యర్ లెవెల్స్లో ట్రేడర్స్ కొద్దిగా అన్సర్టెనిటీ ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక మేజర్ సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. ఇంట్రాడే సపోర్ట్ విషయానికి వస్తే 10,830 అనేది కీలకమైన సపోర్ట్ లెవెల్ అని చెప్పాల్సి ఉంటుంది. సో 10,830 కనుక బ్రేక్ డౌన్ అయితే ఒక ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా అప్ సైడ్లో 10,960 అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ ఇంకా అప్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అప్ సైడ్ రెసిస్టెన్స్ డౌన్ సైడ్ సపోర్ట్ ఈ రెండు గమనించాల్సి ఉంటుంది. సో ఎటువైపు అయితే బ్రేక్ డౌన్ అవుతుందో బ్రేక్అవుట్ వస్తుందో అటువైపుగా మార్కెట్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇయర్లీలో మనకి లాస్ట్ డే కాబట్టి కొద్దిగా లిమిటెడ్ మూమెంటం అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది ఫ్రెష్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవచ్చు అంటే ఇంకా మన కన్ఫర్మేషన్ అయితే ఎటు రాలేదు. కాబట్టి బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ జరిగిన తర్వాతనే నెక్స్ట్ ట్రేడ్ చేయడం అనేది ఒక బెటర్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి గుప్తా. హలో, నమస్తే మేడం. నమస్తే గుప్తా గారు, అడగండి అడగండి స్టాక్స్ ఏంటో. అలా ఏం లేదండి, నా దగ్గర KIOCL, టాటా మోటార్స్, CDS ఇవన్నీ కూడా దాదాపు 25 to 30% లాస్లో ఉన్నాయి. ఇప్పుడు KIOCL ఏమో మీకు ఇప్పుడు ఇష్యూకి వస్తుంది కదా, అది ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా, ఏమైనా పెరిగేసిందా, వీటిలో ఏదైనా యావరేజ్ చేసుకోవచ్చా, లేదు అంటే కొత్తగా ఏమైనా ఇప్పుడు కొనుక్కోవాలి, ఏవి కొనుక్కుంటే బాగుంటుంది? గ్రాన్యూల్స్ ఇండియా గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. స్టాక్స్ KIOCL, టాటా మోటార్స్ అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు గుప్తా? CDSL అండి. CDSL, ఓకే. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మీతోనే హోల్డ్ చేస్తున్నారు? హోల్డ్ చేస్తున్నారు, దాదాపు 25-30% లాస్లో ఉన్నాయి. ఓకే. అండ్ ఇది గ్రాన్యూల్స్ పొజిషన్స్లో ఉన్నారా లేకపోతే తీసుకోవాలనుకుంటున్నారా? లేదు, పొజిషన్లో ఉంది, అది కూడా ఒక 10% లాస్లో ఉంది. ఓకే సార్ మీరు తీసుకున్న FPO వస్తుంది కదా, ఆ దృష్టిలో పెట్టుకుని కొనుక్కోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే అండి. KIOCL మీరు ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్నారు. సో అది టెక్నికల్గా కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. KIOCL మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో టెక్నికల్ బౌన్స్ వస్తే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు అప్ సైడ్లో 250 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా టాటా మోటార్స్ మీరు అన్నట్టు చాలా రోజులుగా ఇయర్ లెవెల్స్ నుంచి అంటే డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి రాబోయే 1 year 1.5 year టైం పీరియడ్ కనుక గమనించినట్లయితే టాటా మోటార్స్లో అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు టాటా మోటార్స్, KIOCL ఈ రెండు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో CDSL విషయానికి వస్తే మాత్రం CDSLలో మీరు వీలైనంత వరకు ఒక చిన్న బౌన్స్ వస్తే కనుక CDSL నుంచి బయటకు వచ్చేసి మీరు గ్రాన్యూల్స్ లాంటివి కానీ ఒక సన్ ఫార్మా కానీ ఒక ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో మీ ఉన్న స్టాక్స్లో KIOCL, టాటా మోటార్స్ కంటిన్యూ చేయండి. CDSLలో మాత్రం వీలైనంత వరకు ఎగ్జిట్ పొజిషన్ తీసుకొని ఫార్మా స్టాక్స్లో ఎంటర్ పొజిషన్ తీసుకోండి. సో గ్రాన్యూల్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక
డౌన్ సైడ్ మూమెంటం నుంచి ఒక అప్ సైడ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇది 110 పైన సస్టైన్ అయిన తర్వాతనే దీంట్లో పొజిషన్ తీసుకోమని చెప్తాను. సో అప్పటి వరకు ఇది రేంజ్ బౌండ్ మూమెంట్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ 110, డౌన్ సైడ్లో 75 ఈ జోన్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది గ్రాన్యూల్స్ కాకుండా ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఖమ్మం నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. పిఎన్బి గిల్స్ 48 లో ఉన్నాయండి, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ 165 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా? ఇంకోటి బన్సాల్ ఇంజనీరింగ్ 93 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా? అన్ని షార్ట్ టర్మ్కి కదండి? ఒక 4-5 months. పిఎన్బి గిల్స్ మీరు 48లో ఉన్నాయి, కాకపోతే 38 రూపీస్ దగ్గర దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ పెట్టుకోండి. 38 రూపీస్ క్రాస్ అయిన తర్వాత మీరు ఫ్రెష్ పొజిషన్ యాడ్ చేసుకోమని చెప్తాను. అప్పటి వరకు ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఒకసారి 38 రూపీస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు అప్పటి వరకు అయితే హోల్డ్ చేయండి. ఉన్న పొజిషను 38 పైన సస్టైన్ అయితే మాత్రం మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అవాయిడ్ చేయండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. అదేవిధంగా రెయిన్ ఇండస్ట్రీస్ మీరు హయ్యర్ లెవెల్స్లోనే తీసుకున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కొద్దిగా 120 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బేస్ ఫామ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ 190 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది 6 monthsలో వస్తుందా 1 yearలో వస్తుందా మనం ఖచ్చితంగా చెప్పలేం, కాకపోతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు 6 months టైం కాకుండా 1 year డ్యూరేషన్ అనేది పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ లోయర్ లెవెల్స్ నుంచి 190 వరకు అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రెయిన్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ స్టాక్ ఏమన్నారు? బన్సాలి ఇంజనీరింగ్. బన్సాలి ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఒక లోయర్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 110 దగ్గరలో ఉంది. సో 110 క్రాస్ అయిన తర్వాతనే మీరు ఫ్రెష్గా పొజిషన్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఇది 110 దగ్గరనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లిమిటెడ్ రేంజ్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. మరో కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రవి. హలో. నమస్తే రవి, అడగండి. ఓకే. రిలయన్స్ ఇన్ఫ్రా 220 అండ్ రిలయన్స్ క్యాపిటల్ 240 కాల్. ఓకే. రిలయన్స్ ఇన్ఫ్రా 320 అనుకుంటాను, ప్రస్తుతం 310 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో రిలయన్స్ ఇన్ఫ్రా ఆల్మోస్ట్ మీరు 320 కాల్ ఆప్షన్ ప్రస్తుతానికైతే కంటిన్యూ చేయండి. ఏదైనా బౌన్స్ వస్తే కనుక దీనికి ఆల్మోస్ట్ 330 కానీ 330 దగ్గర నుంచి 335 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఒక కీలకమైన రెసిస్టెన్స్ 305 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ ఒక 1-2 days దీని 305 పైన సస్టైన్ అయితే 335 340 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు రిలయన్స్ ఇన్ఫ్రా కాల్ ఆప్షన్ ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేయండి. బౌన్స్ వస్తే ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా రిలయన్స్ క్యాపిటల్ అన్నారు. రిలయన్స్ క్యాపిటల్ 240 కాల్ ఆప్షన్ అన్నారు. 240 కాల్ ఆప్షన్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అది లాస్ట్ 2 daysగా ఒక లోయర్ లెవెల్స్ కన్సల్టేషన్ నుంచి ఒక బౌన్స్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతానికైతే కీలకమైన సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ 245 250 ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి 245 నుంచి 250 ఆ జోన్ వస్తే ఒకసారి కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కృష్ణ. హలో. నమస్తే కృష్ణ, చెప్పండి. అడగండి కృష్ణ. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా అండి సన్వారియా, లేదంటే లాంగ్ టర్మ్ ఈతోనా? లాంగ్. ఓకే ఓకే. సన్వారియా ఇలాంటి దాంట్లో పెద్దగా మూమెంటం అనేది రాకపోవచ్చు అండి. సో మీరు
మీరు 1 ఇయర్ దీంట్లో వెయిట్ చేయడం కన్నా ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అంటే మంచి స్ట్రాంగ్ కౌంటర్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు 1 ఇయర్ హోల్డ్ చేస్తే కొద్దిగా ఫలితం ఉంటుంది. సన్వారియా ప్రస్తుతానికి మాత్రం ఒక సైడ్ వేస్ ట్రెండ్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి కన్సల్టేషన్ పీరియడ్ అంటే అది ఎన్ని రోజులు జరుగుతుంది అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. పర్టికులర్ ప్యాటర్న్స్ కూడా దీంట్లో పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి వీలైనంత వరకు మీరు సన్వారియా నుంచి బయటకు వచ్చేసి ఫ్రంట్ లైన్ ఫార్మర్ స్టాక్స్లో కానీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండమని చెప్తాను. సో సన్వారియా ప్రస్తుతానికి మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే పెద్దగా అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే మెటల్స్కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ మాత్రమే బాగా ర్యాలీలో మూవ్ అవుతుండడం చూస్తున్నాము. మెటల్స్కి చెందిన స్టాక్స్ అన్ని లైక్ వేదాంత కావచ్చు, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. సో ఏదైతే ఇందులో డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కొంతవరకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా సస్టైన్ అవ్వచ్చు అంటారా? సార్ మెటల్స్లో ఈ రోజు వరకు అయితే కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ మెటల్స్లో మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. సో ఇప్పుడున్న ఏదైతే బౌన్స్ ఉందో అది షార్ట్ టైం బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. అంటే ఇది ఈ రోజు కానీ రేపు కానీ కొనసాగినా ఆ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా వేదాంత కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మెటల్ స్టాక్స్లో రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇంకా రాబోయే 1 or 2 డేస్లో మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న బౌన్స్ కేవలం తాత్కాలికమనే చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సందీప్. హలో ఏంటంటే అది విశాఖ ఇండస్ట్రీస్ ఏ ప్రైస్లో తీసుకున్నారు సందీప్? సారీ, ఓకే 686లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ మీతో తీసుకున్నారా షార్ట్ టర్మ్కా? లాంగ్ టర్మ్కే. ఓకే దెన్ విశాఖ ఆల్మోస్ట్ 800 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. కాకపోతే ప్రస్తుతానికైతే చాలా వరకు కరెక్షన్ జరిగిపోయి కన్సల్టేషన్ మోడ్లో ఎంటర్ అయింది. కాకపోతే ఇక్కడ కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గర బౌన్స్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఇది 400 దగ్గర బేస్ బిల్డప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది కనుక బేస్ బిల్డప్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ దీనికి 483 దగ్గరలో కనిపిస్తుంది. 480 పైన సస్టైన్ అయితే మళ్ళీ ఒక నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే మీరు లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి చాలా వరకు కరెక్షన్ అయితే జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఫస్ట్ 483 బ్రేక్అవుట్ జరిగిన తర్వాత నెక్స్ట్ 525, 550 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. 1.5 year టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మెటల్స్తో పాటుగా ఏదైనా సెక్టార్ ఉంది కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటంటే అది కొంత ఆటో స్పేస్గా చెప్పుకోవచ్చు. మార్నింగ్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అయినప్పటికీ ప్రస్తుతం ఆటో స్పేస్లో స్టాక్స్లో కూడా చూసుకుంటే ఒక చిన్న అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా టాటా మోటార్స్ లాంటి స్టాక్స్లో చూసుకున్న టాటా మోటార్స్ కావచ్చు, అలాగే కొంత బజాజ్ ఆటో లాంటి స్టాక్స్లో టెక్నికలీ ఒక అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. మారుతి కూడా ఫ్లాట్గా ఉన్నప్పటికీ కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ వస్తుంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ టాటా మోటార్స్లో కొంత ఏ లెవెల్లో ఫీచర్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారు? టాటా మోటార్స్ ఆటో సెక్టర్లో కొద్దిగా అంటే డిఫరెంట్గా మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటో సెక్టర్లో చాలా వరకు మిగతా స్టాక్స్ అప్ సైడ్లోకి వెళ్ళినప్పుడు టాటా మోటార్స్లో కరెక్షన్ మోడ్లో ఉంది. కాకపోతే ప్రస్తుతం టాటా మోటార్స్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 180 వైపుగా టాటా మోటార్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 180 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 200 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే డౌన్ సైడ్లో 165, 164 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్ సైడ్ టార్గెట్ 200గా పెట్టుకోవచ్చు. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి అమీర్ భాషా. హలో యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ, మహానగర్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే యా
సో మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. కాకపోతే డౌన్ సైడ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి కీలకమైన సపోర్టు రీసెంట్గా 750 దగ్గరలో ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే 750 దగ్గర నుంచి 770 దగ్గర ఒక బాటమ్ ఫార్మేషన్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ముందుగా రెసిస్టెన్స్ అనేది దీంట్లో 980,000 దగ్గర ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవుతున్నట్టుగా టెక్నికల్ ఇండికేటర్స్ అయితే చూపిస్తున్నాయి. కాకపోతే 1000 పైన సస్టైన్ అయితే మంచి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న ఉద్దేశంలో అయితే 750 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది పొజిషన్ తీసుకోవచ్చు. కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ యావరేజ్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అంటే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా 2-3 టైమ్స్ మీరు యావరేజ్ చేయడానికి అనుకూలంగా ఒక ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా ఫార్మా స్పేస్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు ఫార్మా స్టాక్స్ అన్నింటిలో కూడా కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా సిప్లాలో మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఈ స్టాక్లో కొంత కరెక్షన్ అనేది వచ్చింది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా సపోర్ట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? సిప్లా విషయానికి వస్తే మీరు అన్నట్టు మిగతా ఫార్మా స్టాక్స్తో కంపేర్ చేస్తే సిప్లాలో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 510 దగ్గర దీనికి లోయర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 510 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది న్యూ లోస్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఇది లోయర్ లెవెల్స్లోనే కన్సల్టేషన్ మోడ్లో కొనసాగే అవకాశాలు ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి పెద్దగా బ్రేక్అవుట్ రావాలి అంటే మాత్రం సిప్లాలో 550 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఈ లోయర్ లెవెల్స్లోనే కన్సల్టేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. సిబి రెడ్డి మెయిల్ చేశారు. హెచ్ఈజీ 3,950 అండ్ ఇన్ఫోసిస్ 660లో రెండు కూడా బై చేశాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హెచ్ఈజీ 3,950 అండ్ ఇన్ఫోసిస్ 660లో హోల్డ్ చేస్తున్నారు. రెండు కూడా హోల్డర్ ఎగ్జిట్. అండి హెచ్ఈజీ చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే ఉంది. ఇన్ఫోసిస్ కూడా సిమిలర్ ప్యాటర్న్లోనే ఉందండి. మీరు 3,950 దగ్గర అంటే రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఏదైనా బౌన్స్ వస్తే మీరు హెచ్ఈజీ అండ్ ఇన్ఫోసిస్ రెండిట్లో నుంచి బయటకు వచ్చేసి మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో ప్రస్తుతానికి హెచ్ఈజీ విషయానికి వస్తే ఇది కరెక్షన్ మోడ్లో ఉంది. సో మనకి 1.5 year బ్యాక్ కనుక ప్యాటర్న్ గమనిస్తే 211 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5,000 లెవెల్ వరకు వెళ్ళింది. అంటే చాలా వరకు మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. సో కాబట్టి కరెక్షన్ మోడ్లో ఉంది. సో అట్లీస్ట్ దీంట్లో 30% రిట్రేస్మెంట్ మనం కౌంట్ చేసుకున్న ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 3,000 వరకు అన్నది డిప్ అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ అనేది మీకు హెవీగా ఉంది, అప్ సైడ్ లిమిటెడ్గా ఉంది. కాబట్టి మీరు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. డిప్ వస్తే ఇంకా యావరేజ్ చేసుకోండి. మీరు షార్ట్ టైం పర్పస్లో తీసుకుంటే మాత్రం ఈ లెవెల్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. లాస్ట్ మనకు నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం ఎక్కడైతే బిగిన్ అయిందో దాంట్లో పార్టిసిపేట్ చేసింది ఇన్ఫోసిస్ కూడా. సో కాబట్టి ఇక్కడ నుంచి అంటే 750 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. సో ప్రస్తుతానికైతే 600 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ 600 హోల్డ్ చేస్తేనే మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. కాబట్టి ఉన్న పొజిషన్ని మీరు డౌన్ సైడ్లో ఇన్ఫోసిస్లో 600 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. హెచ్ఈజీ మాత్రం వీలైనంత తొందరగా బౌన్స్ వస్తే బయటికి రమ్మని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మల్లిబాబు మెయిల్ చేశారు. కరెంట్ ప్రైస్ లెవెల్లో లాంగ్ టర్మ్కి జిఎన్ఎఫ్సి వెళ్ళమంటారా లేదంటే జిఎస్ఎఫ్సి ఏ స్టాక్ బెటర్ అంటారు అని అడుగుతున్నారు. జిఎన్ఎఫ్సి ఆర్ జిఎస్ఎఫ్సి లాంగ్ టర్మ్కి? జిఎన్ఎఫ్సి ఆల్మోస్ట్ ఒక ప్రస్తుతానికైతే బుల్లిష్ మోడ్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి జిఎన్ఎఫ్సి కొద్దిగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు. ఇదే లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చినా మళ్ళీ ఇంకా సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఆల్మోస్ట్ 345 అన్నది స్ట్రాంగ్ సపోర్టు. దాని కింద నెక్స్ట్ 250 వరకు డిప్ వచ్చినా మీరు మళ్ళీ 250 దగ్గర మళ్ళీ ఒకసారి అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎన్ఎఫ్సి బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జ్యోతి లక్ష్మి మెయిల్ చేశారు. 5 years వ్యూతో పిఎన్బి బిహెచ్ఎల్ తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు.
పిఎన్బి అండ్ బిహెచ్ఈఎల్. చూడండి 5 years డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ. సో మీరు బిహెచ్ఈఎల్ అయితే ట్రై చేయొచ్చు, కాకపోతే పిఎన్బి మీరు పొజిషన్ తీసుకోవచ్చా అంటే ప్రస్తుతానికైతే పిఎన్బిని అవాయిడ్ చేయమని చెప్తానండి. మీరు బిహెచ్ఈఎల్లో మాత్రం మీరు లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో రాబోయే కపుల్ ఆఫ్ ఇయర్స్లో బిహెచ్ఈఎల్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా రాకపోయినా లాంగ్ టైంలో బిహెచ్ఈఎల్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. పిఎన్బిని మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ మెయిల్ చూద్దాము. యోగేంద్రనాథ్ మెయిల్ చేశారు. జెన్సార్ టెక్నాలజీస్ అండ్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్ రెండు కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. జెన్సార్ టెక్నాలజీస్ అండ్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్. యూపీఎస్ జెన్సార్ టెక్నాలజీస్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్. న్యూక్లియస్ జెన్సార్ టెక్నాలజీ విషయానికి వస్తే చాలా వరకు ప్రస్తుతానికైతే కొద్దిగా బేరిష్ మోడ్లోకి టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మీరు ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత దీంట్లో పొజిషన్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఈ లెవెల్లో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. కొద్దిగా రాబోయే రోజుల్లో దీంట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. న్యూక్లియస్ విషయానికి వస్తే ఇది చాలా వరకు డౌన్ సైడ్ మూమెంట్లోనే కనిపిస్తుంది కాబట్టి పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలంగా అయితే కనిపించట్లేదు. సో మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ 1-2 yearsలో ఆ సెక్టర్ అనేది అప్ సైడ్లోకి వెళ్ళే సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో అలాంటి సెక్టర్స్ మాత్రం ప్రస్తుతానికి ఐటీ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ మోడ్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ రాబోయే 1.5 year టైంలో. సో ఆ ఉద్దేశంలో చూస్తే కొద్దిగా ఫార్మాలోనే అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ 2 స్టాక్స్ని అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. లక్ష్మి మెయిల్ చేశారు. అరవింద్ టెక్స్టైల్స్ లాంగ్ టర్మ్ మీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. అరవింద్ టెక్స్టైల్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే అరవింద్ బాగానే ఉంటుంది. కాకపోతే ఒకటి ఈ లెవెల్లో మీరు ఒకసారి బై చేసుకోవచ్చు. కొద్దిగా డిప్ వస్తే ఇంకా నెక్స్ట్ 80 రూపీస్ 75 రూపీస్ వరకు డిప్ వస్తే మళ్ళీ అక్కడ కూడా అక్యుములేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా షార్ట్ టైంలో కొద్ది కరెక్షన్ మోడ్లోనే ఉంది, లాంగ్ టైంలో అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంతకన్నా ముందు కొద్ది కన్సల్టేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ని మీరు ఎస్ఐపి మెథడ్లో చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఓవరాల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఫ్యూ మోర్ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీకి ఈ రోజుకి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? ఈ లెవెల్ నుంచి కూడా మరింత ఇంకా కరెక్ట్ అవ్వచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి కూడా కొంతవరకు ఇదే లెవెల్ అనేది సస్టైన్ అవ్వచ్చు అంటారా మార్కెట్స్లో? సో కరెక్షన్ అయితే రావచ్చు అండి. ఓవరాల్గా 10,830 10,840 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఆ సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తుందా హోల్డ్ చేస్తుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో టెక్నికల్ వైజ్గా గమనిస్తే మాత్రం ఈ కౌంటర్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎనీ టైం మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది ఈరోజు బిగిన్ అవుతుందా రేపు బిగిన్ అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే మనకి ఇయర్లో మనకి లాస్ట్ ట్రేడింగ్ డే కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం కొద్దిగా డౌన్ సైడ్ ఫాల్ని కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ మూమెంటం అనేది ఈరోజు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనం సపోర్ట్ను అండ్ రెసిస్టెన్స్ రెండు గమనించాలి కాబట్టి ఇన్ కేసు 10,840 830 ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 15 పాయింట్స్ పాజిటివ్గా 10,875 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 37 పాయింట్స్ పాజిటివ్గా 36,114 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 49 పాయింట్స్ పాజిటివ్గా 27,175 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.